నమస్కారం. ఈ వీడియోలో ఈరోజు మనం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫండ్కి పోస్ట్ ఆఫీస్లో ఉన్న డిపాజిట్స్ కూడా జమ అవుతాయా లేదా. ఒక 4-5 సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరిగింది. పోస్ట్ ఆఫీస్లో ఉన్న డిపాజిట్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంటోంది అని. దీంట్లో వాస్తవం ఏంటో మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఫైనాన్స్ బిల్ యాక్ట్ 2015 ప్రకారంలో ఫైనాన్స్ బిల్ యాక్ట్ 2015లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ కోసమని ఒక ఫండ్ని క్రియేట్ చేయాలి అని నిర్ణయించారు. దాంట్లో ప్రవేశపెట్టారన్నమాట. 2015 ఫైనాన్స్ బిల్ యాక్ట్లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ కోసమని ఒక ఫండ్ని క్రియేట్ చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారంగా 18/3/2016 నాడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఒక నోటిఫికేషను నంబరు GSR 322 ప్రకారంగా ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తూ ఈ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ యొక్క రూల్స్ని వాళ్ళు క్రియేట్ చేశారు. ఈ రూల్స్ ఎలా ఉండాలి అని వాళ్ళు ఫ్రేమ్ చేశారన్నమాట. దీని ప్రకారంగా ఈ రూల్స్లో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ రూల్స్లో చాప్టర్ 3లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫండ్స్ అనే చాప్టర్ కింద 3(1)లో ఏం చెప్పారంటే, అంటే రూల్ 3 కింద సబ్ రూల్ 1 కింద ఏం చెప్పారంటే, సెంట్రల్ గవర్నమెంటు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ని సీనియర్ సిటిజన్స్ యొక్క వెల్ఫేర్ కోసము ఫండ్ క్రియేట్ చేస్తుంది. ఈ ఫండ్ని యాక్ట్లో చాప్టర్ 7లో మెన్షన్ చేసినటువంటి పర్పసెస్కి మాత్రమే ఈ ఫండ్ని ఉపయోగించాలి అని రూల్ 3(1)లో చెప్పారన్నమాట. అలాగే రూల్ 3(2)లో యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇంట్రెస్ట్ బేరింగ్ అకౌంట్గా ఒక పబ్లిక్ అకౌంట్లో ఈ ఫండ్ని నడుపుతారు. ఈ ఫండ్ని ఆపరేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని నిర్ణయిస్తుంది. ఆ కమిటీ ఈ ఫండ్ని ఆపరేట్ చేస్తుంది. ఈ ఫండ్ ఒక పబ్లిక్ అకౌంట్లో ఉంటుంది. ఆ పబ్లిక్ అకౌంట్ ఇంట్రెస్ట్ బేరింగ్ అకౌంట్గా ఉంటుంది అని చెప్పారు. అలాగే రూల్ 3(3)లో ఏం చెప్పారంటే, ప్రతి ఇన్స్టిట్యూషను, సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి ప్రతి ఇన్స్టిట్యూషను తమ దగ్గర ఉన్నటువంటి అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ అన్నీ కూడా ఈ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పారు. అలాగే రూలు 3(3)A)లో ఏం చెప్పారంటే, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్, అదర్ సేవింగ్స్ స్కీమ్స్ మెయింటైన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా, ఇన్క్లూడింగ్ పోస్ట్ ఆఫీస్లో స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ మెయింటైన్ చేస్తారు. ఇన్క్లూడింగ్ పోస్ట్ ఆఫీసు తమ దగ్గర ఉన్నటువంటి అన్క్లెయిమ్డ్ అకౌంట్స్లో ఉన్నటువంటి అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా, ఈ పోస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పారు. ఈ ఆఫీస్లో ఏ స్కీమ్స్లో ఫండ్స్ ఉంటాయంటే, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్స్, పోస్ట్ ఆఫీస్ RD అకౌంటు, పోస్ట్ ఆఫీస్ TD అకౌంటు, పోస్ట్ ఆఫీసు MIS మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంటు, పోస్ట్ ఆఫీసు కిసాన్ వికాస్ పత్రాసు, పోస్ట్ ఆఫీసు నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్, పోస్ట్ ఆఫీసు సీనియర్ సిటిజన్ అకౌంట్స్, తర్వాత సుకన్య సమృద్ధి యోజన అకౌంటు, అదర్ డిస్కంటిన్యూడ్ అకౌంట్స్, డిస్కంటిన్యూడ్ సర్టిఫికేట్స్, వీటిల్లో అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ ఉంటాయన్నమాట. 3(3)B)లో ఏం చెప్పారంటే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ 1968ని అనుసరించి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఓపెన్ చేసిన అన్ని సంస్థలు తమ దగ్గర ఉన్నటువంటి అన్క్లెయిమ్డ్ అకౌంట్స్లో మిగిలిన అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఈ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే రూల్ 3(3)C)లో ఏం చెప్పారంటే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952ను అనుసరించి ఏ సంస్థలైతే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేస్తారో ఆ సంస్థలు తమ దగ్గర ఉన్నటువంటి అన్క్లెయిమ్డ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్లో ఉన్నటువంటి అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఈ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. రూల్ 3(4)లో ఏం చెప్పారంటే, ప్రతి సంస్థ తమ దగ్గర ఉన్నటువంటి అకౌంట్స్లో ఉన్నటువంటి అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా యాన్యువల్ బేసిస్ మీద లిస్టు తయారు చేసి పబ్లిక్కి నోటిఫై చేసి తమ దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్సెస్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం ప్రాతిపదికగా మార్చి 1 నాటికి ఈ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఆఫీస్ కూడా తమ దగ్గర ఉన్నటువంటి స్మాల్ సేవింగ్స్లో అన్క్లెయిమ్డ్గా ఉన్న అకౌంట్స్లోని అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఈ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పినారు. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్
2019లో ఎస్బీ ఆర్డర్ నంబర్ 8 ద్వారా 13/9/2019 నాడు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వారు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ఇష్యూ చేశారు. ఇది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వారు కమ్యూనికేషన్ ఆఫ్ మినిస్ట్రీ అండ్ ఐటీ కింద పనిచేస్తారు. వీళ్ళు ఇష్యూ చేసినటువంటి 8/2019 ఎస్బీ ఆర్డర్ను అనుసరించి ఇక్కడ మీకు ఆ కాపీ మీకు ఎనెక్సర్ డిస్ప్లే చేస్తున్నాను. 1, 2, 3, 5 టీడీ అకౌంట్స్, 1, 2, 3, 5 సంవత్సరాల టీడీ అకౌంట్స్, ఎంఐఎస్ అకౌంట్స్, సుకన్య సమృద్ధి యోజన అకౌంటు, ఎన్ఎస్ఎస్యు, కేవీపీస్ ఈ స్కీమ్స్లో మిగిలిన ఉన్నటువంటి అకౌంట్స్ అన్నీ కూడాను మెచ్యూరిటీ అయిపోయింది. 10 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత వరకు ఈ అకౌంట్స్ని క్లెయిమ్ చేయకుండా వదిలేస్తే ఈ అకౌంట్స్లో ఉన్నటువంటి అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా అంటే 10 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఆ తర్వాత మిగిలిపోయిన అకౌంట్స్లో ఉన్న అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఈ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సీరియల్ నెంబర్ 2 కింద ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ 87, ఎన్ఎస్ఎస్ 92 ఈ అకౌంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్లో ఓపెన్ చేశారు. ఇప్పుడు ఈ అకౌంట్స్ స్కీమ్స్ ఆపరేషన్లో లేవు, చాలా సంవత్సరాలు అయింది వీటిని కూడా ఆపరేషన్ ఆపేసి. ఈ స్కీమ్స్లో మిగిలిపోయినటువంటి అమౌంట్స్ అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ లాస్ట్ జనరల్గా ఈ అకౌంట్స్లో విత్డ్రాయల్స్ అలౌ చేసేవారు. 2,400 రూపాయల వరకు వితౌట్ టీడీఎస్ విత్డ్రాయల్స్ అలౌ చేసేవారు. అది దాటితే టీడీఎస్ 10% రికవర్ చేయాలి. ఆ అకౌంట్స్లో కొద్ది బ్యాలెన్సెస్ మిగిలిపోయినాయి అని ఇది పెట్టినట్టున్నారు. 10 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ లాస్ట్ విత్డ్రాయల్. లాస్ట్గా ఈ ఎన్ఎస్ఎస్ 87, 92 అకౌంట్స్లో లాస్ట్ విత్డ్రాయల్ తీసుకున్న దగ్గర నుంచి 10 సంవత్సరాల లోపల కానీ ఈ అకౌంట్స్ని క్లెయిమ్ చేయకుండా ఉండిపోయేటట్టయితే ఆ అకౌంట్స్లో ఉన్నటువంటి అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సీరియల్ నెంబర్ 3 కింద ఆర్డీ అకౌంట్స్ యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలు, మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ ఎక్స్టెన్షన్ విత్ డిపాజిట్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదా 5వ సంవత్సరం తర్వాత మెచ్యూరిటీ అయిపోయిన బ్యాలెన్స్ని మరొక 5 సంవత్సరాలు వితౌట్ డిపాజిట్స్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. 3 కేటగిరీస్. ఆర్డీ 5 years అకౌంట్ ఒకటి, ఎక్స్టెండ్ చేసినటువంటి అకౌంట్ విత్ డిపాజిట్స్తో 10 years అదొకటి, ఆర్డీ వితౌట్ డిపాజిట్స్ ఎక్స్టెండ్ చేసినటువంటి 5 years ఎక్స్టెండ్ చేసిన అకౌంట్ అది 10 years అకౌంట్ అవుతుంది. అప్పుడు అదొకటి. ఈ మొట్టమొదటిది చెప్తున్నాను చూడండి. ఆర్డీ అకౌంట్ నాట్ ఎక్స్టెండెడ్, ఇది కానీ 10 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ క్లెయిమ్ చేయకుండా వదిలేసేటట్టయితే 10 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అయిపోయిన దగ్గర నుంచి 10 సంవత్సరాల లోపల క్లెయిమ్ చేయకపోతే ఆ బ్యాలెన్స్ అన్క్లెయిమ్డ్గా ఉండి ఆ అన్క్లెయిమ్డ్ బ్యాలెన్స్ ఈ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆర్డీ ఎక్స్టెండెడ్ విత్ డిపాజిట్స్ ఆర్డీ అకౌంట్ కానీ ఎక్స్టెండ్ చేసేటట్టయితే మెచ్యూరిటీ పీరియడ్ 10 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి 10 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రివైజ్డ్ మెచ్యూరిటీ 10 సంవత్సరాలు రివైజ్డ్ మెచ్యూరిటీ దగ్గర నుంచి 10 సంవత్సరాల లోపల క్లెయిమ్ చేయకుండా వదిలేస్తే అది అన్క్లెయిమ్డ్ అయిపోతుంది. అన్క్లెయిమ్డ్ అమౌంట్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆర్డీ ఎక్స్టెండెడ్ వితౌట్ డిపాజిట్స్ లేకుండా ఎక్స్టెండ్ చేసేటట్టయితే దీని యొక్క కాల పరిమితి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. 10 years ఆఫ్టర్ 10 years రివైజ్డ్ మెచ్యూరిటీ తర్వాత 10 years దాని లోపల కానీ క్లెయిమ్ చేయకపోతే 10 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రివైజ్డ్ మెచ్యూరిటీ క్లెయిమ్ చేయకపోయేటట్టయితే ఇది అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడాను ఈ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయని చెప్పారన్నమాట. ఇలాగే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ అకౌంట్స్ దీని యొక్క కాల పరిమితి దీని SCSS 04 అకౌంట్స్ అంటారు. 3 నెలలకు ఒకసారి వడ్డీ ఇచ్చే అకౌంట్. దీని యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. అక్కడి నుంచి కానీ మనం క్లెయిమ్ చేయకుండా ఆ అకౌంట్ని అలా వదిలేస్తే 10 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ మెచ్యూరిటీ 10 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ డేట్ దగ్గర నుంచి 10 సంవత్సరాల తర్వాత ఇది అన్క్లెయిమ్డ్ అయిపోతుంది. ఈ అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ అంతా కూడాను సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలాగే సీనియర్ సిటిజన్స్ అకౌంట్ని ఎక్స్టెండ్ చేసేటట్టయితే 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అప్పుడు రివైజ్డ్ మెచ్యూరిటీ పీరియడ్ 8 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి 10 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రివైజ్డ్ మెచ్యూరిటీ అంటే 8 సంవత్సరాల దగ్గర నుంచి ఎక్స్టెండ్ చేసిన అకౌంట్ని క్లెయిమ్ చేయకుండా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ అకౌంట్ని క్లెయిమ్ చేయకుండా వదిలేసేటట్టయితే 8 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల లోపు కానీ క్లెయిమ్ చేయకుండా వదిలేసేటట్లయితే అది అన్క్లెయిమ్డ్ అయిపోతుంది. ఈ అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడాను సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. తర్వాత సేవింగ్స్ అకౌంట్ అంటే మనం SBI అకౌంట్స్ నిత్యంగా వేసి తీసుకునే అకౌంటు. ఈ అకౌంట్స్ని కానీ 3 సంవత్సరాలు కానీ
ఆపరేట్ చేయకుండా వదిలేసేటట్టయితే, ట్రాన్సాక్షన్ చేయకుండా వదిలితే అది సైలెంట్ అకౌంట్ అవుతుంది. కాబట్టి ఈ సైలెంట్ అకౌంట్ అయిన డేట్ నుంచి 7 years లోపల కానీ మీరు దాన్ని రివైవ్ చేసుకోకపోతే ఆ సైలెంట్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్, అన్క్లెయిమ్డ్ బ్యాలెన్స్ ఈ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సైలెంట్ అకౌంట్ ఇప్పుడు ఏం చెప్తాను, సేవింగ్స్ అకౌంట్కి 7 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్రీటెడ్ సైలెంట్ ఆర్ 10 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ లాస్ట్ ట్రాన్సాక్షన్. ఇది తర్వాత వచ్చేసి పీపీఎఫ్ అకౌంట్. ఈ పీపీఎఫ్ అకౌంట్ యొక్క కాల పరిమితి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలకి అకౌంట్ మెచ్యూర్ అయిపోతుంది. ఈ 15 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అయిపోయిన అకౌంట్ని క్లెయిమ్ చేయకుండా వదిలేసేటట్టయితే 10 సంవత్సరాల తర్వాత, అంటే 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల తర్వాత ఈ అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ అన్క్లెయిమ్డ్ అయిపోయి 10 సంవత్సరాల తర్వాత ఈ అన్క్లెయిమ్డ్ బ్యాలెన్స్ అంతా కూడాను సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలాగే పీపీఎఫ్ అకౌంట్ని మరొక 5 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇలా ఎక్స్టెండ్ చేసినటువంటి పీపీఎఫ్ అకౌంట్ యొక్క మెచ్యూరిటీ కాలపరిమితి 20 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి 20 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అయినటువంటి అకౌంట్ని మీరు కానీ క్లెయిమ్ చేయకుండా వదిలేసేటట్లయితే, ఎంతకాలం 10 సంవత్సరాలు వదిలేసేటట్లయితే ఆఫ్టర్ 10 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రివైజ్డ్ మెచ్యూరిటీ, 10 సంవత్సరాల తర్వాత ఈ అకౌంట్ అన్క్లెయిమ్డ్ అకౌంట్ అయ్యి దీంట్లో ఉన్న బ్యాలెన్స్ అన్క్లెయిమ్డ్ బ్యాలెన్స్ కింద సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని చెప్తున్నారు అన్నమాట. అలాగే డిస్కంటిన్యూడ్ సేవింగ్స్ అకౌంట్స్, డిస్కంటిన్యూడ్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, వీటిల్లో కూడా గతంలో చాలా స్కీమ్స్ని ఓపెన్ చేసి పోస్ట్ ఆఫీసు దాని తర్వాత కొంతకాలం తర్వాత ఆపేశారు, కొత్త స్కీమ్స్ని ప్రవేశపెడుతూ ఉంటారు. అట్లా గతంలో ఓపెన్ చేసిన అకౌంట్స్లో మిగిలిపోయినటువంటి అకౌంట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఏవైనా ఉండేటట్టయితే మీరు ఓపెన్ చేసిన అకౌంట్ డేటు అంటే 10 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, ఆ సర్టిఫికేట్ కానీ అకౌంట్ కానీ మెచ్యూరిటీ అయిపోయిన దగ్గర 10 సంవత్సరాల దగ్గర నుంచి కానీ మీరు క్లెయిమ్ చేయకుండా వదిలేసేటట్టయితే దాంట్లో ఉన్న బ్యాలెన్సెస్ అన్నీ కూడా అన్క్లెయిమ్డ్ అయిపోతాయి. అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడాను ఈ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాగే సర్టిఫికేట్స్ కూడా గతంలో పోస్ట్ ఆఫీసు చాలా రకాలైనటువంటి సర్టిఫికేట్స్ని, స్కీమ్స్ని, అకౌంట్స్ని ఓపెన్ చేసి ప్రవేశపెట్టింది. వాటిలో సోషల్ సెక్యూరిటీ సర్టిఫికెట్లని, నేషనల్ డిఫెన్స్ బాండ్స్ అని, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, ఫస్ట్ ఇష్యూ, సెకండ్ ఇష్యూ, థర్డ్ ఇష్యూ, 8th ఇష్యూ, ఇట్లా రకరకాల స్కీమ్స్ని ప్రవేశపెట్టింది. వాటిల్లో మిగిలిపోయిన అకౌంట్స్లో అన్క్లెయిమ్డ్ బ్యాలెన్సెస్ ఏవైనా ఉండేటట్టయితే అవన్నీ కూడాను ఈ కాలపరిమితి నిర్దిష్ట 10 సంవత్సరాలు కాలపరిమితి తర్వాత అవి ఈ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయని మా డిపార్ట్మెంటు ఆర్డర్ ప్రవేశపెట్టింది అనమాట. దీని ప్రకారంగా మన దగ్గర ఏదైనా అకౌంట్స్ కానీ ఉండేటట్టయితే ఆ అకౌంట్స్ యొక్క మీరు పోస్ట్ ఆఫీస్కు తీసుకెళ్ళి పాత అకౌంట్స్ కానీ పాత పుస్తకాలు కానీ ఉంటే తీసుకెళ్ళి పెద్ద అమౌంట్స్ కానీ ఉండేటట్టయితే మీరు ఒకసారి కన్సల్ట్ చేస్తే వాళ్ళు అవి ఆపరేటివ్లో ఉన్నాయా, ఇన్ఆపరేటివ్లో ఉన్నాయా, అన్క్లెయిమ్డ్ అయిపోయినాయా, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.